హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మనం ఇప్పుడు వర్బ్ అండ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ని నేర్చుకుంటూ ఉన్నాము. వర్బ్కి సంబంధించి ఇంతకుముందు 2 వీడియోల్లో మనము యాక్షన్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనే రకాలను గురించి వివరంగా తెలుసుకున్నాము. మిగతా టైప్స్ని ఇవాళ మనం నేర్చుకుందాం. క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఫామ్. ఇందులో మొట్టమొదటిది ఫైనైట్ వర్బ్స్. దీస్ వర్బ్స్ చేంజ్ అకార్డింగ్ టు టెన్స్, పర్సన్, నెంబర్. అనగా ఈ ఫైనైట్ వర్బ్స్ టెన్స్ని బట్టి, పర్సన్ని బట్టి, నెంబర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ సి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైట్స్ రావడం జరిగింది. దే రైట్ ఏ లెటర్. దే అనేది ప్లూరల్ కాబట్టి రైట్ అనే వర్బ్ రావడం జరిగింది. హీ రోట్ ఏ లెటర్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి రోట్ అనే వర్బ్ రావడం జరిగింది. ఇక్కడ ఒకే వర్బు 3 సెంటెన్స్లో 3 విధాలుగా చేంజ్ కావడం జరిగింది. వీటిని ఫైనైట్ వర్బ్స్ అంటాము. సెకండ్ వన్, నాన్ ఫైనైట్ వర్బ్స్. దీస్ వర్బ్స్ ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ఏ పర్సన్ ఆర్ ఏ నెంబర్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ ద మెయిన్ వర్బ్ అలోన్ ఇన్ ఏ సెంటెన్స్. దీస్ ఆర్ 3 టైప్స్. అనగా ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ టెన్స్ని బట్టి కానీ, సబ్జెక్ట్ని బట్టి కానీ మారదు అన్నమాట. ఇందులో ఫస్ట్ వన్, ఇన్ఫినిటివ్స్. యూజువల్లీ ఫార్మ్డ్ విత్ 2+ వర్బ్. టు రీడ్, టు సింగ్, టు ప్లే. ఐ వాంట్ టు రీడ్, దే వాంట్ టు రీడ్. షీ హ్యాస్ టు కమ్ టు మీట్ మీ. ఇక్కడ 2 తర్వాత V1 రావడం జరిగింది. ఎటువంటి చేంజ్ జరగలేదు. సెకండ్ వన్, జెరండ్స్. వర్బ్ ఎండింగ్ విత్ ఐఎన్జీ వర్క్స్ యాజ్ ఏ నౌన్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్లో ఉండే వర్బ్ నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. ఐ ఎంజాయ్ రీడింగ్. రీడింగ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. వాచింగ్ టీవీ వేస్ట్ టైం. ఇక్కడ వాచింగ్ అనేది నౌన్ లాగా పనిచేస్తుంది. తర్వాత పార్టిసిపుల్స్. వెర్బ్ ఫామ్స్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్. అనగా వర్బ్ ఫామ్స్ అడ్జెక్టివ్ లాగా పనిచేస్తాయి. ఇందులో ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చి ఇందులో ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇది ఒక అభివృద్ధి చెందుతున్న దేశము. ఇక్కడ డెవలపింగ్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. పాస్ట్ పార్టిసిపుల్స్ ఇవి వచ్చేసి ఎండెడ్ విత్ ఈడీ ఆర్ ఈఎన్. ఈడీతో కానీ ఈఎన్తో కానీ ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ద బ్రోకెన్ చైర్ వాజ్ రిపేర్డ్. ఇక్కడ బ్రోకెన్ అనేది చైర్ యొక్క కండిషన్ని తెలియజేస్తుంది. అనగా అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు రెగ్యులారిటీ. డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏ వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ బై యాడింగ్ డి ఆర్ ఈడి ద బేస్ ఫామ్. అనగా రెగ్యులర్ వర్బ్స్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడాలంటే వాటి చివర డి కానీ ఈడీ కానీ చేరిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్, ప్రజెంట్ టెన్స్లో వాక్ ఉంటే పాస్ట్ టెన్స్లో ఈడీ చేరిస్తే వాక్డ్ అవుతుంది. ప్రజెంట్ టెన్స్లో లివ్ అనే వర్బ్కి డి చేరిస్తే పాస్ట్ టెన్స్లో లివ్డ్ వస్తుంది. తర్వాత ప్రజెంట్ టెన్స్లో రీచ్ ఆ పదానికి ఈడీ చేరిస్తే రీచ్డ్ పాస్ట్ టెన్స్ వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్, షీ ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే, దే వర్క్డ్ హార్డ్. ఇర్రెగ్యులర్ వర్బ్స్. దీస్ వర్బ్స్ do not form past tense by simply adding d or ed. Their forms change differently. ఈ వర్బ్స్ సింపుల్గా డి లేదా ఈడి చేరిస్తే పాస్ట్ టెన్స్ వర్బ్లు రావు అన్నమాట. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో గో ఉంటే అదే ఫామ్కి పాస్ట్ టెన్స్లో వెంట్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో ఈట్, పాస్ట్ టెన్స్ ఏట్. ప్రజెంట్ టెన్స్ రైట్, పాస్ట్ టెన్స్ రోట్. స్పెషల్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. లింకింగ్ వర్బ్స్. దీస్ లింకింగ్ వర్బ్స్ కనెక్ట్ ద subject with more information. Example, is, am, are, seem, become, appear. She is happy. The child seems upset. He became a doctor. Next, phrasal verbs. It consists of verb plus preposition or adverb. ఇందులో 2 ఉంటాయి. వర్బ్ మరియు ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. గివ్ అప్, లుక్ ఆఫ్టర్, టర్న్ ఆన్, పుట్ ఆఫ్, పుట్ ఆన్, ఎట్సెట్రా. ఎగ్జాంపుల్, నెవర్ గివ్ అప్. She looks after her parents. She put off her trip because of rain. Please turn on the fan. నెక్స్ట్ వీడియోలో అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్,
Please like, share and subscribe my channel Smart English World. Thanks for watching.